మీటీవీ న్యూస్ కి స్వాగతం. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, అలాగే వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యమని, అప్పుడే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉంటామని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శనివారం రోజు కొల్చారం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రికి వైద్య నిమిత్తం వచ్చిన రోగులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్టార్ రూమ్ లో మందులను పరిశీలించారు. అనంతరం కొల్చారం గ్రామంలో కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. ప్రధాన రహదారులని, పరిసరాలను, డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ మహమ్మద్ గఫార్ మియా, ఎంపీటీఓ కృష్ణవేణి, పంచాయతీ కార్యదర్శి అంజయ్య, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, సరిత తదితరులు ఉన్నారు. మంచి తినాల స్కూల్ పోవాలి, వచ్చి గొప్ప ఉన్నాం. నేను మీరు అది తీసుకొని పెట్టుకోలేదా? ఇప్పుడు నేను మండే వరకు ఎట్లా వెయిట్ చేసుకోవడానికి? ఇది ఒకసారి టెస్టింగ్ డిఎంహెచ్ ఒకసారి మాట్లాడు. సప్లై కరెక్ట్గానే అవుతుందా? బయటికి ఎవరైనా పంపిస్తుందా? అన్నీ ఇక్కడనే ఇస్తున్నాను. ఎవరిని కూడా బయటకు పంపించారు. ప్యాకెట్లు ఉన్నాయి. ఈ డైరియా వచ్చినా వాళ్ళకి ఇస్తున్నారు. వెళ్ళేటప్పుడు మళ్ళీ వాళ్ళకి రాసి పంపిస్తున్నారు. వార్త శాంతి కుమార్ లీవ్ అంటే మరి లీవ్ అని రాయాలి కదా. ఎప్పుడు లీవ్ లెటర్ ఏది గోడంలో చెప్పుడే ఏమో కానీ చెప్పారు కదా చేస్తాను సరే లీవ్ అని రాయాలి కదా. ఫౌజియా ఎవరు? ఫౌజియా రెగ్యులర్ మెడికల్ సార్. అయితే ఆమె రెడ్డిపల్లికి డిప్యూటేషన్ సార్. రెడ్డిపల్లి పిఎస్. రెడ్డిపల్లి పిఎస్. రమేష్, డాక్టర్ రమేష్ ఇప్పుడు ఇక్కడ మెడికల్ ఆఫీసర్ సార్. ఎటు పోయి నేను హాస్పిటల్ పోతాను. ఇప్పుడు సీతారాం గారు సార్ ఇప్పుడు లవ్లీ క్వశ్చన్ పెట్టాను. చూడాలి కదా. పరపోయింది అక్కడ ఉంచిపెట్టు. అక్కడ కింద ఉంచిపెట్టు. అందరికీ నమస్కారం. సో ఇప్పుడు రానున్న 72 అవర్స్లో, సో 72 గంటలల్లో మనకి చాలా భారీ వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఈరోజు మెడికల్ ఆఫీసర్స్తోని మళ్ళీ ఎంపీడీఓస్తోని కూడా ఒక టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. సో అందరినీ అప్రమత్తంగా ఉండడానికి. సో భారీ వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకి సీజనల్ వ్యాధులు, సో ఇది మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆగస్టు ఎండింగ్కి వచ్చినాం. సెప్టెంబర్ 1 కూడా మనకి సీజనల్ వ్యాధులు ఎక్కువ వ్యాప్తి చెందే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సెప్టెంబర్ మంత్ కూడా మనం ఆగస్టులో ఎట్లయితే అలర్ట్గా ఉన్నామో సెప్టెంబర్లో కూడా ఉండాల్సిన అవసరం ఉంది. సో ప్రజలందరికీ కూడా మీడియా ముఖంగా విజ్ఞప్తి ఏంటి అనేసి అంటే, సో ఈ సీజనల్ వ్యాధులు మనకు రాకుండా ఉండాలంటే ఎస్పెషల్లీ నీళ్లు నిల్వ ఉండకుండా
చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది, ప్రభుత్వంది ఒక్కటే కాదు, ప్రతి ఇంటిది కూడా బాధ్యత ఉంటుంది. ఉన్నట్టయితే ఈ నెక్స్ట్ సెప్టెంబర్ గడిచినట్టయితే కూడా మనకి సీజనల్ వ్యాధుల బాధ అనేది లేకుండా ఉంటుంది. సో ప్రజెంట్గానైతే మన డిస్ట్రిక్ట్లో అంతా కంట్రోల్గానే ఉన్నది. సో మ్యాక్సిమం మనకు వైరల్ ఫీవర్స్ వస్తూ ఉన్నాయి, డెంగ్యూ మలేరియా తక్కువనే ఉన్నాయి. సో వైరల్ ఫీవర్స్ వస్తూ ఉన్నాయి, కొద్ది మట్టుకు టైఫాయిడ్ ఫీవర్స్ కూడా ఉన్నాయి. సో ఈ వ్యక్తిగత శుభ్రత పాటించుకుంటా, నీళ్ళు నిల్వ లేకుండా చూసుకున్నట్టయితే ఇవి కూడా మనము ఇంకా కూడా తగ్గించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ. ఉంచుకోండి, నీళ్ళు ఎక్కడ నిల్వ లేకుండా ఉంచుకోండి. సో నీళ్ళు ఎక్కడ నిల్వ లేకుండా ఉంచుకున్నట్టయితే మనకి దోమల వ్యాప్తి అనేది ఉండదు. మలేరియా, డెంగ్యూ అలాంటి ప్రాణాంతకమైన వ్యాధులు కూడా మనకి రాకుండా ఉంటాయి. సో అది ఒకటి చూసుకోవాలి. అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎస్పెషల్లీ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్నం తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడము, సో మన పరిసరాలంతా పరిశుభ్రంగా ఉంచుకోవడము, చెత్త చెదరం అంతా అక్కడిక్కడ ఉండకుండా వేసుకున్నట్టయితే కంపల్సరీగా మనకి డయేరియా కానివ్వండి, టైఫాయిడ్ కానివ్వండి, ఇతర వ్యాధులన్నీ కూడా రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ, నీళ్ళు నిల్వ ఎక్కడ లేకుండా చూసుకునే విధంగా ప్రజలందరూ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. డెంగ్యూ కానివ్వండి, మలేరియా కానివ్వండి వస్తే మీరు ప్రైవేట్ వాళ్ళ హాస్పిటల్స్కి పోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్న పిహెచ్సిని మీరు కన్సల్ట్ చేసినట్టయితే అక్కడ వాళ్ళు టెస్టింగ్ చేసి ఇమీడియట్గా కూడా మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అక్కడ కూడా వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మన దగ్గర పాసిబుల్ కాలేదంటే కూడా హయ్యర్ హాస్పిటల్స్కి కూడా రిఫర్ చేయడం జరుగుతుంది. గాంధీ కానివ్వండి, వేరే హయ్యర్ హాస్పిటల్స్ కూడా రిఫర్ చేయడం జరుగుతుంది. బట్ చాలామంది ఏంటంటే ప్రైవేట్ వాళ్ళని నమ్మేసి అక్కడనే వెళ్తూ ఉన్నారు. సో వెళ్ళినా పర్వాలేదు కానీ బట్ మాకు ఇంటిమేషన్, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఇంటిమేషన్ ఇవ్వాలని చెప్పినాం. సో ప్రజలు కూడా ఎవరికైనా డెంగ్యూ కానివ్వండి, వేరే ఏదైనా మలేరియా కానివ్వండి వస్తే అక్కడ కన్సర్న్డ్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్స్కి కూడా ఇన్ఫామ్ చేయండి. సో దట్ మేము కూడా ఫాలోఅప్ చేస్తాం. ఆ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తున్నారా లేదా అవన్నీ కూడా చూడడానికి కూడా కొన్ని టీమ్స్ కూడా వేయడం జరిగింది. మేము కూడా వాళ్ళతో మానిటర్ చేసి వాళ్ళ హెల్త్ డిటోరియేట్ కాకుండా వాళ్ళు పూర్తి ఆరోగ్యంగా బయటకు వచ్చే విధంగా ప్రభుత్వం తరఫు నుంచి కూడా మానిటరింగ్ అనేది ఉంటుంది. సో అట్లా ఎవరికన్నా వ్యాధి వచ్చినట్టు ఏ హాస్పిటల్ అయినా నిర్ధారించినా కానీ ఇమ్మీడియట్గా సమాచారం మాకు అందించవలసిందే కూడా చేస్తాం.